హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజుటి వీడియో ఏంటంటే తలకి పెరుగు అండ్ మెంతుల్ని రెండింటిని మిక్సీ చేసి పెడుతున్నాను. ఎందుకంటే పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది అండ్ ఉన్న వేడి అనేది కూడా లాగేస్తుంది, కాబట్టి అందుకని పెడుతున్నాను. మనం పెట్టుకునేటప్పుడు ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. అంటే మార్నింగ్ పెట్టుకునే పని అయితే మెంతుల్ని ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి, లేదా ఈవినింగ్ పెట్టుకునే పని అయితే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అంటే ఒక నైట్ అంతా నానాలి. నానిన తర్వాత ఫస్ట్ మెంతుల్ని వేసి మిక్సీ పట్టాలి ఆ వాటర్తోనే. నెక్స్ట్ వచ్చి అది మెదిగిన తర్వాత బయట మాట్లాడుతుంటారు, ఇక్కడ బయట నుంచి వీడియో చేస్తున్నారు. ఫస్ట్ మెంతులను పట్టుకున్న తర్వాత మెంతులు బాగా మెదిగిన తర్వాత అందులోనే పెరిగేసి మిక్సీ పట్టాలి. మొత్తం ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఆయిల్ హెయిర్కే పెట్టుకుంటున్నాను. తలకేం పోసుకోవాలి, ఆయిల్ హెయిర్కే పెట్టుకొని మన రుద్దుకునేటప్పుడు షాంపూ వేసి రుద్దుకోవాలి. గోరింట అగ్గం పెట్టుకుంటే ఆయిల్ హెయిర్తో పెట్టుకోకూడదు. ఇప్పుడు చిక్కు తీసి పెడతాను, చూడండి ఎలా పెడతాను అనేది. వీక్లీ వన్స్ పెట్టుకుంటే మంచిది, మీరు కూడా ట్రై చేయండి. మెంతులు బాగా నానాలి, ఎంత బాగా నానితే అంత జిగట అనేది వచ్చింది. ఆ జిగట వలన నెత్తి అనేది మంచిగా స్మూత్గా ఉంటుంది. పొద్దున్నేసరికి ఎండ ఎక్కువగా వస్తుంది. నా హెయిర్కి ఫుల్గా ఆయిల్ అనేది ఉంది. ఇలా చిక్కు తీసుకొని పెట్టుకుని మళ్ళీ దూచుకునేటప్పుడు చిక్కులు అనేది తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చిక్కులు తీసుకోకుండా పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అప్పుడు కూడా చిక్కులు అనేది ఎక్కువగా ఉంటాయి. అందుకు ఇప్పుడు బాగా చిక్కు అనేది తీసుకుంటున్నాను. ఇలా ఉంది కదా. ఇలా పాయలుగా తీసుకుంటూ ఊసుకోవాలి, బాగా మాడుగు తగిలాలి. అయ్యో కింద పడుతుంది. ఇప్పుడు మా అమ్మ వస్తే తిట్లు. ఇలా బాగా మాడుగు తగలాలి, తగిలినప్పుడు మనకి చల్లంగా అనిపించుద్ది. మీరంతా పడతారు. ఇలా పాయలు కనుకొని వేసుకున్నాం అనుకోండి, బాగా పట్టుద్ది. మన వీడియోస్ని ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ని అన్నిటినీ చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
కింద అయ్యయ్యో డ్రెస్ మీద అంతా పడతానే ఉంది. మిక్సీ బొర్రలో మొత్తం కంప్లీట్ పోగాయ. మెంతులు ఎక్కువ, పెరుగు తక్కువగా వేసుకోవాలి. మళ్ళీ పెరుగు ఎక్కువ వేద్దాం, అందులో ఉన్న మేగడ జిగజి ఏమంటారు, మేగడగా జిడ్డుగా ఉంటుంది పొగయ. ఇది బాగా ఆరిపోయిన తర్వాత స్నానం చేసేది. ఇది ఈ వీడియో. ఇంకా ఎలాంటివి రిబ్బన్లతోటి, 2 జడలతోటి రిబ్బన్ల వీడియో అని చేస్తాను, కామెంట్ పెడుతూ ఉన్నారు. అంటే ఆయిల్ లేకుండా మామూలుగా రిబ్బన్లతో ఎలా వేయాలి అనేది ముందే వేసి అప్లోడ్ చేసేసాను ఆ వీడియోని. చూడకుండా ఉంటే చూసేయండి. ఆయిల్ టౌన్కి వెళ్ళినప్పుడు రిబ్బన్లు తెచ్చుకోవాలి, ఇంట్లో రిబ్బన్ లేవు, అందుకని ఆ వీడియో అనేది పెట్టడం లేదు. ఈ వీడియో నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ పార్ట్ 2గా నెక్స్ట్ వీడియో అనేది చేసి అప్లోడ్ అనేది చేస్తాను. ఇంక ఈ వీడియో అయితే ఏంటి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.